రోజు మనకి కౌంటింగ్ ఉంటుంది. రెండు కలిపి ఒకటేసారి మనకి కౌంటింగ్ ఉంటుంది. మరి ఈ 2 ఫేజెస్లో సంబంధించి మెదక్ జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే టోటల్ ఓటర్స్ 5,23,327 మంది. సో 5,23,327 మంది ఓటర్స్ ఈ ఎలక్షన్లో మొత్తం పార్టిసిపేట్ కావడం జరుగుతుంది. మరి దీంట్లో మనం బ్రేకప్ చూసినట్లయితే మెన్ పురుషులు 2,51,532 మంది, అదేవిధంగా ఉమెన్ వచ్చేసి 2,71,787 మంది, ట్రాన్స్జెండర్స్ వచ్చేసి ఒక 8 మంది. అంటే మనం చూసినట్టయితే సుమారుగా 20,000 వరకు కూడా మహిళల ఓటర్లే మనకు పురుషుల కంటే కూడా అధికంగా ఉండడం జరుగుతూ ఉంది. మరి జిల్లా యంత్రాంగం తరఫున రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫున కూడా మన మెదక్ జిల్లా ప్రజలకు అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మీ ఓటు హక్కును వినియోగించుకోవాలి. కంపల్సరీగా మనం 100% ఓటింగ్ వచ్చే విధంగా సో మీ గ్రామాలకు కానివ్వండి, మీ మండలాలకు కానివ్వండి, ఎవరైతే మిమ్మల్ని పాలించాలనేసి అనుకుంటూ ఉంటారో మరి వాళ్ళందరూ కూడా మంచిగా వ్యక్తులను మీరు ఎన్నుకోవడానికి ఇదే మంచి అవకాశం. సో కంపల్సరీగా పెద్ద ఎత్తున ప్రజాస్వామ్యాన్ని బలపరిచే విధంగా అందరూ కూడా ఈ ఓటింగ్లో పార్టిసిపేట్ అయ్యి మరి మెదక్ జిల్లా వ్యాప్తం కూడా 100% అందరూ కూడా ఓటు వేయాలనేసి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సో మరి ఓటర్స్కి సంబంధించి కూడా వాళ్ళకి ఏమేమైతే ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలనో అవన్నీ కూడా పోలింగ్ స్టేషన్స్ అన్నిట్లో కూడా మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ చేసే విధంగా ఏ విధమైన ప్రలోభాలకు లోను కాకుండా నిశ్చింతగా ఎటువంటి భయాలకు కూడా లోన్ కాకుండా అందరూ కూడా ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మనకి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి సంబంధించిన టీమ్స్, సో మండల్ వైజ్ ఎంసీసీ టీమ్స్, ఫ్లయింగ్ స్క్వాడ్స్, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఎవరన్నా డబ్బుతోని కానివ్వండి, మద్యంతో కానీ ప్రలోభాలు పెట్టినట్టయితే మన కంట్రోల్ రూమ్కి కూడా మీరు కాల్ చేసినట్టయితే కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అభ్యర్థులందరూ కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని పాటిస్తూ ఎన్నికల నియమాలను పాటిస్తూ అందరూ కూడా ప్రచారం చేసుకోవాలని కూడా అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మెదక్ జిల్లా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ ఓటింగ్లో పాల్గొనాలనేసి అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తాము. థ్యాంక్ యూ.